హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ సిరి వెంకీ బ్లాగ్స్. యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి మా హస్బెండ్ నా కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఏంటంటే సర్ప్రైజ్గా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్లారనమాట. ఆలయాలు చూస్తే వామ్మో సూపర్ ఉంది. ఎంత అయింది తెలుసా, అక్షరాల 2 కోట్ల రూపాయలు అనమాట. ఆ ఇల్లు మొత్తం ఫ్లాట్ కొనడానికి, ఇంట్లో సామాన్లకి. వాయమ్మ చూసి షాక్ అయ్యాను. సో ఏమనుకున్నా, మీకు కూడా చూపించాలి ఆ హోమ్ టూర్ అనేది పెట్టాను. చూడండి, ఒక్కొక్క మెటీరియల్ కానీ ఆ ఇంటీరియర్ మొత్తం కూడా సూపర్ ఉంది. ఇది సోఫా సెట్, బుద్ధుడి విగ్రహం కావచ్చు, మొత్తం కిచెన్ కావచ్చు, హాల్ కావచ్చు, మొత్తం పిక్చర్స్ కూడా మొత్తం కూడా డిజైన్ చేశారనమాట. ఇంటీరియర్ డిజైన్, టెంపుల్ కావచ్చు, మంచిగా ఒక హై క్లాస్ ఇల్లు అనమాట. ఇది ఎలా ఉందో చూడండి. మీరు కూడా కొంటే ఇలాంటి ఇల్లు కొనాలండి. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక డ్రీమ్ హౌస్ అనుకోవచ్చు. ఇది చాలా బాగుంది. చూడండి, మొత్తం సినిమాస్ సెట్ లానే ఉంది. కాకపోతే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ, అంటే మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట. నాకు లక్ ఉంది కాబట్టి ఇంటికి వచ్చి చూశాను. మొత్తం వ్లాగ్ తీసుకుంటా అని చెప్పి మొత్తం వ్లాగ్ తీశాను. ఫ్రిడ్జ్ 1 lakh ఫ్రిడ్జ్ అండి. ఇది చూడడానికి అట్లా ఏదో గోడలా ఉంది కానీ అది 1 lakh ఫ్రిడ్జ్. ఇది కూడా హాల్లో పెట్టారు. ఇదంతా కూడా గ్లాసెస్ కావచ్చు. చాలా బాగుంది ఇల్లు అయితే. ఈ హౌస్లో మొత్తం 3 మాస్టర్ బెడ్రూమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి ఇప్పుడు నేను 2 రూమ్స్ అయితే చూపిస్తాను. ఒక 3rd రూమ్ అనేది గెస్ట్ రూమ్ అన్నమాట. చూడండి, ఇది వచ్చేసి వాళ్ళ వర్కింగ్ హౌస్ అనమాట. వర్క్ చేసే రూమ్. సపరేట్గా అతని కోసం మొత్తం ఇంటీరియర్ డిజైన్ మొత్తం అన్ననే చేశారనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ, అంటే మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. చూడండి, బెడ్ కూడా చాలా బాగుంది. మొత్తం హై క్లాస్ ఇల్లు అనమాట. ఇది టీవీ, అంటే హాల్లో ఒక టీవీ ఉంది, బెడ్రూమ్లో ఒక టీవీ సపరేట్గా ఉందన్నమాట. నేనైతే సూపర్ ఫుల్ ఖుషి అనమాట. చాలా నచ్చింది నాకు ఇల్లు. మా పాపకు కూడా బాగా నచ్చింది. మేము 5 hours బాగానే నైట్ ఈవినింగ్ వెళ్ళాము. నైట్ అక్కడనే స్టే చేసి మార్నింగ్ రిటర్న్ వచ్చాము అనమాట. బాత్రూమ్ కూడా హోటల్ స్టైల్ మెయింటైన్ చేశారు మొత్తం. చూడండి, ఇది బాత్రూమ్ అనమాట. బాత్రూంలో గ్లాస్ పెట్టి ఫ్లవర్స్ వచ్చాయి. మొత్తం ఇంటీరియర్ మొత్తం కూడా హోటల్ స్టైల్లో ఉంది మొత్తం. నేను ఒక్క ప్లేస్ వదలకుండా మొత్తం కూడా మీకు హోమ్ టూర్ చేసి చూపిస్తాను. చూడండి, అసలు ఏకదమ్ ఉందనుకోండి. ఆ లైట్స్ కానీ మా పాపకి అయితే ఫుల్ నచ్చేసింది. నైట్ కాబట్టి ఇంకా మంచి లైట్ ఎఫెక్ట్స్ బాగా అనిపించాయి. చూడండి, చాలా బాగుంది. నేను మా హస్బెండ్ అడిగాను, కొనిస్తారన్నారు. చూడాలి. మా హోనర్స్ కూడా నేను హోమ్ టూర్ చేస్తాను. మా విలేజ్లో ఉంది. అండ్ బ్రేక్ కోసం కోక్ తీసుకెళ్ళాను. కోక్ తోటి ఎంజాయ్ చేశాను. ఈ అద్దం బాగా నచ్చిందండి నాకు. అంటే ఫుల్ లెంత్ మనం ఎలా ఉన్నా అలా అనిపిస్తుంది ఆ అద్దం. అండ్ మా పాప నేనైతే ఫుల్ చిల్ కొట్టాం ఆ నైట్ మాత్రం. మా పాపకి అయితే పిచ్చి పిచ్చా నచ్చింది. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసింది. అదైతే చూడవచ్చు ఎంత నీట్గా, సూపర్ కలర్ఫుల్గా, చాలా సూపర్గా డిజైన్ చేశారు. ఇదంతా కూడా వాళ్ళ ఓన్ ఇంటీరియర్ డిజైన్ చేశారు. ఎవరు సపరేట్గా తెచ్చుకోలే. అన్నని మొత్తం డిజైన్ చేసుకున్నారు అన్నమాట. మా పాప చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. ఎక్కడికి వస్తున్నావు? రిమోట్కి వస్తున్నావు? రిమోట్ కావాలా? జెట్స్ వచ్చేస్తుంది. అమ్మో, ఏం చూస్తున్నావు? అమ్మకి
తినాలా మమ్మీ? నేను మా పాప అలా టీవీ చూసుకుంటూ ఆ నైట్ చాలా పీస్ఫుల్గా గడిపామన్నమాట. ఆ లైట్స్ బాగా నచ్చాయి మా పాపకి, అందుకని నేను మళ్ళీ ఆన్ చేసి ఆ లైట్స్లో చూపించాను. ఇలాగా మా రూమ్లో కూడా నేను పెట్టుకోవాలని అనుకుంటున్నా. ఇప్పుడు అది ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, బట్ ఇప్పుడు రెంట్లో ఉన్న ఇంట్లో కూడా పెట్టుకోవాలనుకుంటున్నా ఆ లైట్స్. మా పాపకు ఆ రూమ్ బాగా నచ్చింది, దాన్ని తినడం మాత్రం ఆపట్లేదు. చాలా బాగా ఆడుకుంది మా పాప. ఇద్దరం టీవీ చూసుకుంటూ మంచిగా చిల్లు కొట్టాను ఆ రోజు మొత్తం. అండ్ ఇంతలో మా హస్బెండ్, నాకు బాగా ఆకలిస్తుంది, మా హస్బెండ్ చెప్పాను బాగా ఆకలిస్తుందండి అని అంటే, మా హస్బెండ్ నా కోసం ఒక స్పెషల్ ఐటెం తీసుకొస్తా అన్నాడు. ఏంటో అది వెయిట్ చేస్తూ ఉన్నానమాట. మా బాబు అయితే ఇంకా కొత్త ఇల్లు కదా, చాలా కొత్తగా అనిపించింది దానికి. ఎప్పుడు మా రూమ్లోనే ఉంటుంది మ్యాక్సిమం. మా రూము లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, అప్పుడప్పుడు అత్తగారింటికి మా విలేజ్కి వెళ్తూ ఉంటాను అనమాట. అక్కడ ఉంటుంది, అక్కడ ఫుల్ దోమలు ఉంటాయి. మా విలేజ్ టూర్ కూడా చూపిస్తాను మీకు. మా విలేజ్లో కూడా మాకు ఓన్ హౌస్ ఉంది, మా అత్తగారి ఇల్లు. అది కూడా మీకు హోమ్ టూర్గా చేస్తాను. కామెంట్ చేయండి ఒకవేళ కావాలి అనుకుంటే, నేను ఖచ్చితంగా మా అత్తగారి ఇల్లు హోమ్ టూర్ చేసి పెడతాను. మా రెంటెడ్ హౌస్ కూడా నాకు ఉంది, అది కూడా నేను హోమ్ టూర్ చేస్తాను. ఆకలిగా ఉందంటే చూడండి, మా హస్బెండ్ నాకు చికెన్ అండ్ రైస్ తీసుకొని వచ్చారు. మా హస్బెండ్ చాలా కేర్ తీసుకుంటాను నా గురించి, ఎంజాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా నేను నా పాప టీవీ అంతే. మార్నింగ్ లేచి ఇంకా ఇంటికి వచ్చేసాను అనమాట. నైట్ వెళ్ళాము, ఈవినింగ్ నైట్ వెళ్ళాలి, నైట్ అంతా స్టే చేసి మార్నింగ్ వచ్చేసాను అనమాట. ఎండ్ వరకు చూసారంటే బాగా నచ్చిందని అర్థం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.